ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భజజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 28/1/2024 ఆదివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జయ తిథి అయిన తదియ రాత్రి తెల్లారితే 4:07 వరకు ఉన్నది పిమ్మట చవితి. నేడు మఖా నక్షత్రం మధ్యాహ్నం 2:40 వరకు ఉన్నది పిమ్మట పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి 11:26 నుండి 1:11 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:14 నుండి 4:58 వరకు ఉన్నది. ఈరోజు సూర్యోదయం 6:35 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:44. నేడు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే ఉదయం 7:30 నుండి 9:30 వరకు, మరలా రాత్రి 8:30 నుండి 9:20 వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. ఈ మాసం పుష్యమాసం కనుక ఏ విధమైన వివాహాది శుభకార్యములకు శుభముహూర్తములు లేవు. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.